వెల్కమ్ టు మై ట్రెండీ ఫుడ్. ఈరోజు 5 మినిట్స్లో అయిపోయే టేస్టీ స్టార్ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ఒక మందపాటి బౌల్ తీసుకొని 1/2 లీటర్ వాటర్ని వేసుకోవాలి. ఇగోండి, నేను చూపించినవి స్టార్ రైస్ లేదా రుచి రైస్ అని కూడా అంటారు. ఇప్పుడు వాటర్ వేడైన తర్వాత 1 కప్ స్టార్ రైస్ని వేసుకుందాం. ఇగోండి, నేను చూపించిన విధంగా కుక్ అయితే సరిపోతుంది. కప్పుతోనైతే స్టార్ రైస్ తీసుకున్నామా, అదే కప్పుతో 2 కప్పులు షుగర్, 2 కప్పులు మిల్క్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 50 గ్రామ్స్ మిల్క్ మేడ్ని కూడా యాడ్ చేసుకుందాం. చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ పైన బౌల్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 50 గ్రామ్స్ జీడిపప్పు, 50 గ్రామ్స్ కిస్మిస్ వేసుకొని ద్వారగా వేపుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా చల్లార్చి పెట్టుకున్న స్టార్ పాయసంలో వేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్టార్ పాయసం రెడీ. చూడడానికే కాదండి, తినడానికి కూడా అంతే బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.